ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కల్ని ఇట్లా ఫస్ట్ మంచిగా కోసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఎల్లిపాయలని అందులో కలుపుకోవాలి. తర్వాత ఆయిల్, నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. అలా అంతా వేసి ముక్కలన్నీ కలిసేటట్టుగా ఫస్ట్ అయితే అందులో ఆవపిండి కలపాలి. ఇది ఆవపిండి. మేము ఆవపిండిని డీమార్ట్లో కొని దాన్ని కళాయిలో కొంచెం వేంపి దాన్ని మిక్సీ పట్టినాం. ఆవపిండి ఒక డబ్బా మొత్తం పట్టింది. దాన్ని ఇప్పుడు ఇది జీలకర్ర మెంతుల పొడి మొత్తం కలుపుకోవాలి. దీనిలో మనం మిక్సీ పట్టుకోవాలి, ఇలా మిక్స్ చేసుకోవాలి అన్నిటికీ కలిసేటట్టుగా. ఇది మా మమ్మీ పెడుతుంది. ముక్కకు మంచిగా ఆవపిండి జీలకర్ర మెంతుల పిండి అంటే ముక్క మంచిగా గట్టిగా ఉంటుంది. ఫస్ట్ జీలకర్ర ఆవపిండి కలుపుకోవాలి. కొంచెం పచ్చి ఆయిల్ వేసుకుంటే ముక్క కలుపుకుంటాం. పచ్చి ఆయిల్ కూడా వేసేసింది. ఇలా కలుపుకున్న తర్వాత కారం, ఇప్పుడు కారం, డబ్బన్నర కారం, దానితో 3 డబ్బాల మామిడి ముక్కలకి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చి నూనె వేసుకుంది.